చాలా రుచిగా కొబ్బరికాయని ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో ఉడికించి రెసిపీ తయారు చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కొబ్బరికాయను ఉడికించి తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లో కొబ్బరికాయ పెట్టేసుకొని కొబ్బరికాయ సగం వరకు మునిగి అన్ని నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ చక్కగా సరిపోతాయి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొబ్బరికాయని బయటికి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు కాయని పగలగొట్టుకోవాలి. ఇలా చేయటం ద్వారా మనకి కొబ్బరికాయలో నుంచి ఆ కొబ్బరి అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీటిని కూడా ఫిల్టర్ చేసుకొని ఈ నీటిని కూడా మనం రెసిపీ తయారు చేసుకోవడానికి వాడుకుంటాము. ఇప్పుడు కొబ్బరి చిప్పలో నుంచి ఈ కొబ్బరిని సపరేట్ చేస్తున్నామండి. ఈ విధంగా సపరేట్ చేయటం ద్వారా మనకి కొబ్బరి వెనకమాల ఈ పేడులా ఉంటుంది కదా, అది ఎక్కువ రాదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని నైఫ్తో ఈజీగా తీసేయచ్చు. ఇలా ఉడికించటం ద్వారా మనం కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత నైఫ్తో కనుక చక్కగా ఎడ్జెస్ని మనం అనుకుంటే చాలు, ఈజీగా మనకి కొబ్బరి అనేది సపరేట్ అయిపోతుంది చిప్ప నుంచి. ఈ విధంగా 2 చిప్పలకి ఈ పైన చిక్కంతా తీసేసేయండి. తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ కొబ్బరి నీళ్ళని ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఈ నీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పచ్చి పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలలోకి 1 కప్పు వరకు పంచదార కూడా వేసుకుంటున్నామండి. ఇక్కడ మనం కొబ్బరితో ఐస్ క్రీమ్ రెసిపీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్ అనేది డబల్ క్వాంటిటీలో ఉండేలాగా చూసుకోండి. పంచదార పాలలో కలిసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 చెంచాల వరకు మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ వేసుకొని కార్న్ఫ్లోర్లో నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మనం పాలలో వేసుకోవాలి. పంచదార మొత్తం చక్కగా కరిగిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి నీటిని కూడా పాలల్లో వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని చల్లారించుకోవాలండి. బాగా పాలు అనేది చల్లారిపోవాలి. పాలు బాగా చల్లారిపోయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ జార్ ఉంది కదా, ఈ జార్లోకి ఈ పాలను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పాలు మొత్తం వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 సార్లుగా ఈ కొబ్బరి పేస్ట్ అలాగే పాలని కలిపి మిక్సీగా పట్టేసుకున్నాను. ఈ పాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మనం ఐస్ క్రీమ్ రెసిపీ తయారు చేసుకుంటున్నామండి. కొబ్బరితో ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి కార్న్ఫ్లోర్ పాలని ఇప్పుడు కొబ్బరి చిప్పల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పైన ఒక కొబ్బరి ముక్క అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా చిప్పల్లోకి నింపేసుకున్న తర్వాత పైన కొబ్బరి ముక్క పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఈ పాలని ఇలానే తాగేసినా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మిల్క్ షేక్ మాదిరిగా సూపర్గా ఉంటాయండి. చాలా బాగా ఇష్టపడతారు. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని చల్లగా తినేయటమేనండి. మరి మీ అందరికీ కొబ్బరికాయని ఉడికించి తయారు చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.